లోకేష్ వేస్ట్ అండి. ఆయనకంత సీన్ లేదు. సరిగా తెలుగు మాట్లాడమే రాదండి. ఎన్నిసార్లు చెప్పినా లోకేష్కి అర్థం కాదండి. మాస్ నాయకుడిగా లోకేష్ ఎప్పటికీ ఎదగలేడండి. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత ఓ డిజిటల్ వేదిక కోసం ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలతో పాటుగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో నేను గ్రౌండ్ రిపోర్ట్ చేశాను. అప్పుడు టీడీపీ కార్యకర్తలు, కరడుగట్టిన అన్నగారి అభిమానులు వెలిబుచ్చిన అభిప్రాయాలు ఇవి. అదే సమయంలో మళ్ళీ టీడీపీకి ఊపు రావాలంటే మా పార్టీ జూనియర్ ఎన్టీఆర్కి అప్పజెప్పాలనే వాయిస్ బలంగా వినిపించింది. జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరు వింటే అప్పుడు తెలుగుదేశం పార్టీ క్యాడర్కి పూనకాలు వచ్చేసేవి. అన్న తారక రామారావు ప్రతిరూపంగా భావించేవారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్న సీనియర్లు సైతం జూనియర్ ఎన్టీఆర్ అంటే విపరీతమైన ప్రేమ చూపించారు. వారి అభిమాన నటుడు స్వర్గీయ ఎన్టీఓడే మళ్ళీ పుట్టాడనే స్థాయిలో అభిమానించారు. టీడీపీలో ఓ వర్గం తారక్ పట్ల చాలా ప్రేమను కనపరిచేవారు. ఎంతలా అంటే చంద్రబాబే కావాలని లోకేష్ కోసం తారక్ను తొక్కేశాడని బాహటంగానే చెప్పేసేవారు. జై జూనియర్ ఎన్టీఆర్, జై జై తారక్, ఇవి తెలుగుదేశం పార్టీ క్యాడర్ నోటి వెంట వచ్చిన మాటలు. కట్ చేస్తే 4 ఏళ్ల తర్వాత టీడీపీలో ఒకప్పుడు వైబ్రెంట్గా వినిపించిన జూనియర్ ఎన్టీఆర్ పేరు ఎత్తితేనే చిరాకు పడే పరిస్థితి కనిపించింది. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పట్ల వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యల ఘటన మీద తారక్ రెస్పాన్స్ చూసిన టీడీపీ శ్రేణులు షాక్ తిన్నాయి. అప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ పట్ల అసహనం ప్రారంభమైంది. మరీ ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గంలో ఇది బలంగా కనిపించింది. అది చంద్రబాబు అరెస్టు తర్వాత పీక్స్కు చేరుకుంది. అక్కడి నుంచి ఆ పార్టీలో ఉండే లీడర్లు, మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ మీదే టీడీపీ భవిష్యత్తు అని భావించే అనేక మంది జూనియర్ ఎన్టీఆర్కు దూరంగా జరుగుతూ వచ్చారు. టీడీపీ కష్టకాలంలో ఆయన అండగా ఉండాలి కదా అని ఒక వర్గం, ఎందుకు ఉండాలి, అతడి పట్ల ఒకానొక సమయంలో టీడీపీ పెద్దలు వ్యవహరించిన తీరు వల్లే జూనియర్ అలా ఉంటున్నాడని సమర్థించింది మరొక వర్గం. ఎవరు ఏమనుకున్నా తారక్ మాత్రం టీడీపీకి దూరంగానే ఉన్నాడు. టీడీపీ సానుభూతి పరుల మనోభావాలను పట్టించుకోలేదు. కష్టకాలంలో పార్టీకి అండగా లేడు. కేవలం తన సినీ భవిష్యత్తు మీదే తన ఫోకస్ అనేలా ప్రవర్తించాడు. పీకల్లోతు కష్టాల్లో పార్టీ ఉన్నప్పుడు జూనియర్ స్పందనను మాత్రం టీడీపీ క్యాడర్ జీర్ణించుకోలేకపోయింది. కాలం గిర్రున తిరిగింది. ఎన్నెన్నో రాజకీయ చిత్రాలు మారిపోయాయి. ఫుల్ మాస్ మసాలా బ్లాక్ బస్టర్ హిట్ మూవీలో ట్విస్టులకు మించి రాజకీయ ఎత్తులు రక్తి కట్టాయి. 2024 ఎన్నికల్లో కానీ విని ఎరగని రీతిలో సునామీ విజయాన్ని సొంతం చేసుకుంది టీడీపీ కూటమి. ఒకప్పుడు పప్పు అని సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న లోకేష్ టీడీపీలో మాస్ లీడర్గా ఎదిగాడు. మాస్ హీరోగా పార్టీకి వెన్నెముక అవుతాడనుకున్న జూనియర్ ఎన్టీఆర్ సోదిలో లేకుండా పోయాడు. భారీ మార్పు ఇది లోకేష్ తనకు తానుగా సాధించుకున్నాడు. జూనియర్ తన సొంత ఛాయిస్తో తెచ్చుకున్న మార్పు ఫలితం ఇప్పుడు జూనియర్ను తలుచుకున్న వారే టీడీపీలో లేరు. తారక మంత్రాన్ని పఠించే వారే కరువయ్యారు. కొంత కాల మహిమ, మరికొంత ఓన్ ఛాయిస్. ఏదేమైనా తారక్ తనకు తానుగా ఓ జానర్కే పరిమితం అయిపోయాడు. తారక్ లేకపోతే ఎలా అనే స్థితి నుంచి జూనియర్ వల్ల ప్రయోజనం లేదనే పరిస్థితి టీడీపీలో కనిపిస్తుంది. బహుశా అది అతడు తనకు తాను రాసుకున్న డెస్టినీ. నటునిగా మంచి భవిష్యత్తున్న తారక్కి ఆల్ ద బెస్ట్.